ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం మేమంతా కూడా శ్రమిస్తామని, తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆనాడు తెలుగుదేశం ఎన్టీ రామారావు కూడా అధికారంలో ఉన్నప్పుడు సర్కారీ కమిషన్ అంటే జస్టిస్ పొన్నయ్య కమిషన్ని వాళ్ళ సిఫార్సులను అమలు చేయడం జరిగింది. ఈ ABCD వర్గీకరణ చేసి మరి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపించి ఆమోదాన్ని పొంది, రాష్ట్రపతి గారి ఆమోదాన్ని పొంది సుమారుగా 22,000 పైసలకు ఉద్యోగాల్ని మనం కల్పించడం జరిగింది. అలాగే మొన్న కూడా 2019 ఎన్నికల ముందు కూడా మనం ఈ ABCD వర్గీకరణ చేసి మన కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు మన